everybody, welcome back to our channel. In this video we have to learn some daily used English sentences that we are translating from Telugu to English which we used in daily life. So let's get started. Before going to the topic, if you like this video, please like and share to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, coming to the topic, ఈ రోజు వీడియోలో మనం ప్రస్తుతానికి అనే వర్డ్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతానికి ఈ పళ్ళు తిను, ప్రస్తుతానికి ఇక్కడ ఉండు, ప్రస్తుతానికి ఈ జాబ్ చేయి. ఈ విధంగా ప్రస్తుతానికి అనే దాన్ని యూజ్ చేసుకొని చెప్తూ ఉంటారు కదా. సో లెట్స్ సీ. ఫస్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి పాటలు విను. ప్రస్తుతానికి పాటలు విను. దీన్ని మనం ఇంగ్లీష్లో లిజన్ టు సాంగ్స్ ఫర్ ది టైమ్ బిగిన్. లిజన్ టు సాంగ్స్ ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి పాటలు విను అని. నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి ఇంగ్లీష్ నేర్చుకో. ప్రస్తుతానికి ఇంగ్లీష్ నేర్చుకో. దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ది టైమ్ బిగిన్. లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకో. ఫర్ ది టైమ్ బిగిన్. ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి అని. నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి అతనితో మాట్లాడకు. ప్రస్తుతానికి అతనితో మాట్లాడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు హిమ్ ఫర్ ది టైమ్ బిగిన్. డోంట్ టాక్ టు హిమ్ అంటే అతనితో మాట్లాడకు. ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి ఈ జాబ్ చేయి. ప్రస్తుతానికి ఈ జాబ్ చేయి. దీన్ని ఇంగ్లీష్లో డూ దిస్ జాబ్ ఫర్ ది టైమ్ బిగిన్. డూ దిస్ జాబ్ అంటే ఈ జాబ్ చేయి. ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి అంటే ప్రస్తుతం వరకే ఈ జాబ్ చేయి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి ఇక్కడ ఉండు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టే హియర్ ఫర్ ది టైమ్ బిగిన్. స్టే హియర్ అంటే ఇక్కడ ఉండు. ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతానికి ఈ పళ్ళు తిను. ప్రస్తుతానికి ఈ పళ్ళు తిను. దీన్ని ఇంగ్లీష్లో ఈట్ దీస్ ఫ్రూట్స్ ఫర్ ది టైమ్ బిగిన్. ఈట్ దీస్ ఫ్రూట్స్ ఫర్ ది టైమ్ బిగిన్ అంటే ప్రస్తుతానికి ఈ పళ్ళు తిను అని. సో ఈ విధంగా మనం ప్రస్తుతానికి అనే యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడైతే అలా అయితే అంటే అలా అయితే మీరు అతనిని కలవాలి. అలా అయితే మీరు ఆమెతో మాట్లాడాలి అని ఈ విధంగా అలా అయితే అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని మనం యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ అలా అయితే అతను ఆమె సహాయం అడగాలి. అలా అయితే అతను ఆమె సహాయం అడగాలి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ది కేస్ దెన్ హీ షుడ్ సీక్ హర్ హెల్ప్. ఇఫ్ దట్స్ ది కేస్ అంటే అలా అయితే దెన్ హీ షుడ్ సీక్ హర్ హెల్ప్ అంటే అతను ఆమె సహాయం అడగాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అలా అయితే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలా అయితే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇఫ్ దట్స్ ది కేస్ దెన్ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ దట్స్ ది కేస్ అంటే అలా అయితే దెన్ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ అలా అయితే మనం అక్కడికి వెళ్ళాలి. అలా అయితే మనం అక్కడికి వెళ్ళాలి. సో దీని ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ది కేస్ దెన్ వీ షుడ్ గో దేర్. ఇఫ్ దట్స్ ది కేస్ అంటే అలా అయితే దెన్ వీ షుడ్ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఈస్ అలా అయితే మనం అతనిని ఒప్పించాలి. అలా అయితే మనం అతనిని ఒప్పించాలి. సో దీని ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ది కేస్ దెన్ వీ షుడ్ కన్విన్స్ హిమ్. ఇఫ్ దట్స్ ది కేస్ అంటే అలా అయితే దెన్ వీ షుడ్ కన్విన్స్ హిమ్ అంటే మనం అతనిని ఒప్పించాలి అని. కన్విన్స్ అంటే ఒప్పించడం. మనం అతనిని ఒప్పించాలి అనేదాన్ని వీ షుడ్ కన్విన్స్ హిమ్.
నెక్స్ట్ వన్ ఈజ్ అలా అయితే నువ్వు అతనికి హెల్ప్ చేయాలి. అలా అయితే నువ్వు అతనికి హెల్ప్ చేయాలి. సో దీని ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ది కేస్ దెన్ యూ షుడ్ హెల్ప్ హిమ్. ఇఫ్ దట్స్ ది కేస్ అంటే అలా అయితే, దెన్ యూ షుడ్ హెల్ప్ హిమ్ అంటే నువ్వు అతనికి హెల్ప్ చేయాలి అని. సో ఈ విధంగా మనం అలా అయితే అనే వర్డ్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడైతే నేను ఎప్పుడు తొందరగా అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు తొందరగా వస్తాను. నేను ఎప్పుడు తొందరగా నా పని పూర్తి చేస్తాను. నేను ఎప్పుడు తొందరగా నా డిన్నర్ చేస్తాను. నేను ఎప్పుడు తొందరగా నిద్రలేస్తాను. సో ఈ విధంగా నేను ఎప్పుడు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు తొందరగా నిద్రపోతాను. నేను ఎప్పుడు తొందరగా నిద్రపోతాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ. ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ అంటే నేను ఎప్పుడు తొందరగా నిద్రపోతాను అని. అదేవిధంగా నేను ఎప్పుడు తొందరగా ఆఫీస్కి వెళ్తాను. నేను ఎప్పుడు తొందరగా ఆఫీస్కి వెళ్తాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ గో టు ది ఆఫీస్ ఎర్లీ. ఐ ఆల్వేస్ గో టు ది ఆఫీస్ ఎర్లీ అంటే ఎప్పుడు కూడా నేను ఆఫీస్కి తొందరగా వెళ్తాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు తొందరగా నిద్రలేస్తాను అంటే నేను ఎప్పుడు కూడా తొందరగా నిద్రలేస్తాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ. ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ అంటే నేను ఎప్పుడు తొందరగా నిద్రలేస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు తొందరగా డిన్నర్ తింటాను. నేను ఎప్పుడు తొందరగా డిన్నర్ తింటాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ హ్యావ్ మై డిన్నర్ ఎర్లీ. ఐ ఆల్వేస్ హ్యావ్ మై డిన్నర్ ఎర్లీ అంటే నేను ఎప్పుడు తొందరగా డిన్నర్ తింటాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు తొందరగా నా పని పూర్తి చేస్తాను. నేను ఎప్పుడు తొందరగా నా పని పూర్తి చేస్తాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ ఫినిష్ మై వర్క్ ఎర్లీ. ఐ ఆల్వేస్ ఫినిష్ మై వర్క్ ఎర్లీ అంటే నేను ఎప్పుడు తొందరగా నా పని పూర్తి చేస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు తొందరగా వస్తాను. నేను ఎప్పుడు తొందరగా వస్తాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ కమ్ ఎర్లీ. ఐ ఆల్వేస్ కమ్ ఎర్లీ అంటే నేను ఎప్పుడు తొందరగా వస్తాను అని. యాక్చువల్లీ అంటే నిజానికి. యాక్చువల్లీ అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నిజానికి ఇది నీ తప్పు. నిజానికి ఇది నీ తప్పు. సో దీన్ని ఇంగ్లీష్లో యాక్చువల్లీ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. యాక్చువల్లీ అంటే నిజానికి, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అంటే ఇది నీ తప్పు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నిజానికి ఇది సమస్య కాదు. నిజానికి ఇది సమస్య కాదు. సో దీన్ని ఇంగ్లీష్లో యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. యాక్చువల్లీ అంటే నిజానికి, దిస్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అంటే ఇది సమస్య కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నిజానికి అతనికి ప్రతీదీ తెలుసు. నిజానికి అతనికి ప్రతీదీ తెలుసు. సో దీని ఇంగ్లీష్లో యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే నిజానికి అతనికి ప్రతీదీ తెలుసు అని. సో ఈ విధంగా మనం యాక్చువల్లీ అనే వర్డ్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఇలా ఫామ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ఎ జిఫీ. ఇన్ ఎ జిఫీ అంటే చిటికెలో. అంటే ఏదైనా సరే అతను చిటికెలో ఈ పని పూర్తి చేస్తాడు, లేదా ఆమె చిటికెలో ఈ పని పూర్తి చేస్తుంది. ఈ విధంగా చిటికెలో అనేదాన్ని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇన్ ఎ జిఫీ అంటారు. ఇన్ ఎ జిఫీ అంటే చిటికెలో అని. సో చిటికెలో అనేదాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ అతను మీ సమస్యను చిటికెలో పరిష్కరిస్తాడు. అతను మీ సమస్యను చిటికెలో పరిష్కరిస్తాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఎ జిఫీ. హీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ అంటే అతను మీ సమస్యని పరిష్కరిస్తాడు. ఇన్ ఎ జిఫీ అంటే చిటికెలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్
నేను చిటికెలో ఈ పని పూర్తి చేస్తాను. నేను చిటికెలో ఈ పని పూర్తి చేస్తాను. సో దీని ఇంగ్లీష్లో ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ ఎ జిఫీ. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ ఎ జిఫీ అంటే చిటికెలో నేను ఈ పని పూర్తి చేస్తాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వారు ఈ ప్రాజెక్ట్ను చిటికెలో పూర్తి చేస్తారు. వారు ఈ ప్రాజెక్ట్ను చిటికెలో పూర్తి చేస్తారు. సో దీని ఇంగ్లీష్లో దే విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎ జిఫీ. దే విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎ జిఫీ అంటే వాళ్ళు లేదా వారు ఈ ప్రాజెక్ట్ని చిటికెలో పూర్తి చేస్తారు అని. సో ఈ విధంగా మనం ఇన్ ఎ జిఫీ అంటే చిటికెలో అనే దాన్ని యూజ్ చేసుకొని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడు మనం ఇంతకు మించి, ఇంతకు మించి అనేదాన్ని మోర్ దాన్ దిస్, మోర్ దాన్ దిస్. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇంతకు మించి నేను అడగలేను. ఇంతకు మించి నేను అడగలేను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఆస్క్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఆస్క్ మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి నేను అడగలేను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకు మించి నేను తినలేను. ఇంతకు మించి నేను తినలేను. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఈట్ అంటే నేను తినలేను. మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకు మించి నేను చదవలేను. ఇంతకు మించి నేను చదవలేను. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ రీడ్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ రీడ్ మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి నేను చదవలేను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకు మించి నేను ఇవ్వలేను. ఇవ్వడం అంటే గివ్. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ గివ్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ గివ్ మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి నేను ఇవ్వలేను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఇంతకు మించి నేను మాట్లాడలేను. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ స్పీక్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ స్పీక్ మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి నేను మాట్లాడలేను అని. సో ఈ విధంగా మనం ఇంతకు మించి అనే దాన్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఈ విధంగా ఫామ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అనే దాన్ని యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. సో దీని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు హీ విల్ కమ్ టుమారో. హీ విల్ కమ్ టుమారో అంటే అతను రేపు వస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలిసినంత వరకు ఇదే సరైన పద్ధతి. నాకు తెలిసినంత వరకు ఇదే సరైన పద్ధతి. సో దీని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈస్ ది రైట్ వే. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు దిస్ ఈస్ ది రైట్ వే అంటే ఇది సరైన పద్ధతి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు గుర్తున్నంత వరకు అతను ఏమీ అనలేదు. నాకు గుర్తున్నంత వరకు అతను ఏమీ అనలేదు. సో దీని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ హీ డిడ్ంట్ సే ఎనీథింగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, రిమెంబర్ అంటే గుర్తుండడం. నాకు గుర్తున్నంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ అంటే అతను ఏమీ అనలేదు అని. సో ఈ విధంగా మనం యాజ్ ఫార్ యాజ్ ఐ నో అనేదాన్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఈ విధంగా ఫామ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ వన్ ఆర్ సంథింగ్. సమ్ వన్ అంటే ఎవరో, సంథింగ్ అంటే ఏదో. ఈ టూ వర్డ్స్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. సో దీని ఇంగ్లీష్లో సమ్ వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. సమ్ వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మీ మనసులో ఏదో ఉంది. మీ మనసులో ఏదో ఉంది అనేదాన్ని దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్ అంటే మీ మనసులో ఏదో ఉంది అని. ఏదో అనేదాన్ని సంథింగ్ అంటారు. అలాగే ఎవరో అనేదాన్ని సమ్ వన్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్
నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్. ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ అంటే నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అని. సో ఈ విధంగా మనం సమ్ వన్ ఆర్ సంథింగ్ అనే వర్డ్స్ని యూస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నాకు నోరూరుతుంది. నాకు నోరూరుతుంది అంటే మై మౌత్ వాటరింగ్. మై మౌత్ వాటరింగ్ అనే వర్డ్ని యూస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐస్ క్రీమ్ అంటే చాలు నాకు నోరూరుతుంది. ఐస్ క్రీమ్ అంటే చాలు నాకు నోరూరుతుంది ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐస్ క్రీమ్ మేక్స్ మై మౌత్ వాటర్. ఐస్ క్రీమ్ మేక్స్ మై మౌత్ వాటర్ అంటే ఐస్ క్రీమ్ అంటే చాలు నాకు నోరూరుతుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ చికెన్ బిర్యానీ అంటే చాలు నాకు నోరూరుతుంది. అంటే ఐస్ క్రీమ్ ప్లేస్లో మనం ఇక్కడ చికెన్ బిర్యానీ అని పెట్టాం. సో చికెన్ బిర్యానీ అంటే చాలు నాకు నోరూరుతుంది అనేదాన్ని చికెన్ బిర్యానీ మేక్స్ మై మౌత్ వాటర్. చికెన్ బిర్యానీ మేక్స్ మై మౌత్ వాటర్ అంటే చికెన్ బిర్యానీ అంటే చాలు నాకు నోరూరుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నూడిల్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది. నూడిల్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది. సో దీన్ని నూడిల్స్ మేక్స్ మై మౌత్ వాటర్. నూడిల్స్ మేక్స్ మై మౌత్ వాటర్ అంటే నూడిల్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ స్వీట్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది. స్వీట్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది. దీన్ని కూడా మనం స్వీట్స్ మేక్ మై మౌత్ వాటర్. స్వీట్స్ మేక్ మై మౌత్ వాటర్ అంటే స్వీట్స్ అంటే చాలు నాకు నోరూరుతుంది అని. సో ఈ విధంగా మనం నోరూరుతుంది అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి భావిస్తున్నారా. భావిస్తున్నారా అంటే డూ యూ కన్సిడర్. డూ యూ కన్సిడర్ అంటే భావిస్తున్నారా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ మీరు అతనిని పిచ్చివాడిలా భావిస్తున్నారా. మీరు అతనిని పిచ్చివాడిలా భావిస్తున్నారా. ఇలా అడగాలనుకున్నప్పుడు డూ యూ కన్సిడర్ హిమ్ టు బీ మ్యాడ్. డూ యూ కన్సిడర్ హిమ్ అంటే మీరు అతనిని భావిస్తున్నారా అని. ఏం భావిస్తున్నారు అంటే పిచ్చివాడిలా అంటే మీరు పిచ్చివాడిలా అతనిని భావిస్తున్నారా అంటే డూ యూ కన్సిడర్ హిమ్ టు బీ మ్యాడ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఆమెని పనిదానిలాగా భావిస్తున్నారా. మీరు ఆమెని పనిదానిలాగా భావిస్తున్నారా అని అడగాలనుకున్నప్పుడు డూ యూ కన్సిడర్ హర్ టు బీ ఏ సర్వెంట్. డూ యూ కన్సిడర్ హర్ అంటే మీరు భావిస్తున్నారా. ఏ విధంగా భావిస్తున్నారు అని అంటే పనిదానిలాగా. మీరు పనిదానిలాగా ఆమెను భావిస్తున్నారా అంటే డూ యూ కన్సిడర్ హర్ టు బీ ఏ సర్వెంట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మీరు నన్ను పిరికి దానిలాగా భావిస్తున్నారా. మీరు నన్ను పిరికి దానిలాగా భావిస్తున్నారా అనే దాన్ని డూ యూ కన్సిడర్ మీ టు బీ టిమిడ్. డూ యూ కన్సిడర్ మీ టు బీ టిమిడ్ అంటే మీరు నన్ను పిరికి దానిలాగా భావిస్తున్నారా అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ మీరు వాళ్ళని ఫూల్స్ లాగా భావిస్తున్నారా. మీరు వాళ్ళని ఫూల్స్ లాగా భావిస్తున్నారా. దీన్ని మనం డూ యూ కన్సిడర్ దెమ్ టు బీ ఫూల్స్. డూ యూ కన్సిడర్ దెమ్ టు బీ ఫూల్స్ అంటే మీరు వాళ్ళని ఫూల్స్ లాగా భావిస్తున్నారా అని. అదేవిధంగా లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ మీరు ఆమెని మంచి టీచర్ లాగా భావిస్తున్నారా. మీరు ఆమెని మంచి టీచర్ లాగా భావిస్తున్నారా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ కన్సిడర్ హర్ టు బీ ఏ గుడ్ టీచర్. డూ యూ కన్సిడర్ హర్ టు బీ ఏ గుడ్ టీచర్ అంటే మీరు ఆమెని మంచి టీచర్ లాగా భావిస్తున్నారా అని. సో ఈ విధంగా మనం భావిస్తున్నారా అంటే డూ యూ కన్సిడర్ అనే వర్డ్ని యూస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు సమయం దొరకడం లేదు అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ అనే వర్డ్ని యూస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అతనిని కలవడానికి నాకు సమయం దొరకడం లేదు. అతనిని కలవడానికి నాకు సమయం దొరకడం లేదు. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్
టు మీట్ హిమ్. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ హిమ్ అంటే అతనిని కలవడానికి నాకు సమయం దొరకడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నీతో మాట్లాడడానికి నాకు సమయం దొరకడం లేదు. నీతో మాట్లాడడానికి నాకు సమయం దొరకడం లేదు. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు టాక్ టు యూ. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు టాక్ టు యూ అంటే నీతో మాట్లాడడానికి నాకు సమయం దొరకడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ లంచ్ చేయడానికి నాకు సమయం దొరకడం లేదు. లంచ్ చేయడానికి నాకు సమయం దొరకడం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు హ్యావ్ లంచ్. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు హ్యావ్ లంచ్ అంటే నాకు లంచ్ చేయడానికి సమయం దొరకడం లేదు అని. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు సమయం దొరకడం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు సమయం దొరకడం లేదు. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ అంటే నాకు సమయం దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు అంటే టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు సమయం దొరకడం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాళ్ళకి తెలియచేయడానికి నాకు సమయం దొరకడం లేదు. వాళ్ళకి తెలియచేయడానికి నాకు సమయం దొరకడం లేదు. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు ఇన్ఫార్మ్ దెమ్. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు ఇన్ఫార్మ్ దెమ్ అంటే వాళ్ళకి తెలియజేయడానికి నాకు సమయం దొరకడం లేదు అని. సో ఈ విధంగా మనం సమయం దొరకడం లేదు అనే వర్డ్ని యూజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆసక్తిగా ఉందా. ఆసక్తిగా ఉందా అంటే ఆర్ యు కీన్ ఆన్. ఆర్ యు కీన్ ఆన్ అంటే ఆసక్తిగా ఉందా అని. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఆమెని కలవడానికి ఆసక్తిగా ఉందా. మీరు ఆమెని కలవడానికి ఆసక్తిగా ఉందా అనేదాన్ని మనం ఆర్ యు కీన్ ఆన్ మీటింగ్ హర్. ఆర్ యు కీన్ ఆన్ మీటింగ్ హర్ అంటే మీరు ఆమెని కలవడానికి ఆసక్తిగా ఉందా అని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నీకు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉందా. నీకు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉందా. సో దీని ఇంగ్లీష్లో ఆర్ యు కీన్ ఆన్ గోయింగ్ దేర్. ఆర్ యు కీన్ ఆన్ గోయింగ్ దేర్ అంటే నీకు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉందా అని. సో నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందా. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందా. సో దీని ఇంగ్లీష్లో ఆర్ యు కీన్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆర్ యు కీన్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందా అని. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నీకు ఆ పని చేయడానికి ఆసక్తిగా ఉందా. నీకు ఆ పని చేయడానికి ఆసక్తిగా ఉందా. సో దీని ఇంగ్లీష్లో ఆర్ యు కీన్ ఆన్ డూయింగ్ దట్ వర్క్. ఆర్ యు కీన్ ఆన్ డూయింగ్ దట్ వర్క్ అంటే నీకు ఆ పని చేయడానికి ఆసక్తిగా ఉందా అని. సో అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నాకు ఆమె నవ్వు అస్సలు నచ్చదు. నాకు ఆమె నవ్వు అస్సలు నచ్చదు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ హర్ స్మైల్ ఎట్ ఆల్. ఎట్ ఆల్ అంటే అస్సలు అని. నాకు ఆమె నవ్వు అస్సలు నచ్చదు అనేదాన్ని ఐ డోంట్ లైక్ హర్ స్మైల్ ఎట్ ఆల్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు అతని బైక్ అస్సలు నచ్చదు. నాకు అతని బైక్ అస్సలు నచ్చదు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ హిస్ బైక్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ హిస్ బైక్ అంటే అతని బైక్ నాకు నచ్చదు. ఎట్ ఆల్ అంటే అస్సలు నచ్చదు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఈ మొబైల్ అస్సలు నచ్చదు. నాకు ఈ మొబైల్ అస్సలు నచ్చదు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దిస్ మొబైల్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దిస్ మొబైల్ ఎట్ ఆల్ అంటే నాకు ఈ మొబైల్ అస్సలు నచ్చదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆ హోటల్ అస్సలు నచ్చదు. నాకు ఆ హోటల్ అస్సలు నచ్చదు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దట్ హోటల్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దట్ హోటల్ ఎట్ ఆల్ అంటే నాకు ఆ హోటల్ అస్సలు నచ్చదు అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నాకు ఆ ఫుడ్ అస్సలు నచ్చదు.
నాకు ఆ ఫుడ్ అస్సలు నచ్చదు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దట్ ఫుడ్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దట్ ఫుడ్ ఎట్ ఆల్ అంటే నాకు ఆ ఫుడ్ అస్సలు నచ్చదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు వాళ్ళు అస్సలు నచ్చరు. నాకు వాళ్ళు అస్సలు నచ్చరు. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దెమ్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దెమ్ ఎట్ ఆల్ అంటే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు అని. సో ఈ విధంగా మనం అస్సలు నచ్చదు అని దాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడైతే నాకు తెలుసు. నాకు తెలుసు అంటే ఐ నో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వస్తావని నాకు తెలుసు. సో దీని ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ అంటే నాకు తెలుసు. యూ వుడ్ కమ్ అంటే నువ్వు వస్తావని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అతనిని పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. నువ్వు అతనిని పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ మ్యారీ హిమ్. ఐ న్యూ అంటే నాకు తెలుసు. యూ వుడ్ మ్యారీ హిమ్ అంటే నువ్వు అతనిని పెళ్లి చేసుకుంటావని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటావని నాకు తెలుసు. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటావని నాకు తెలుసు. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఐ న్యూ యూ వుడ్ గెట్ ది ప్రమోషన్. ఐ న్యూ అంటే నాకు తెలుసు. యూ వుడ్ గెట్ ది ప్రమోషన్ అంటే నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటావని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు పూర్తి చేస్తావని నాకు తెలుసు. నువ్వు పూర్తి చేస్తావని నాకు తెలుసు. సో దీని ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ కంప్లీట్ ఇట్. ఐ న్యూ యూ వుడ్ కంప్లీట్ ఇట్ అంటే నువ్వు పూర్తి చేస్తావని నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు జాబ్ తెచ్చుకుంటావని నాకు తెలుసు. నువ్వు జాబ్ తెచ్చుకుంటావని నాకు తెలుసు. సో దీని ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ గెట్ ది జాబ్. ఐ న్యూ యూ వుడ్ గెట్ ది జాబ్ అంటే నువ్వు జాబ్ తెచ్చుకుంటావని నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు మ్యాచ్ గెలుస్తావని నాకు తెలుసు. నువ్వు మ్యాచ్ గెలుస్తావని నాకు తెలుసు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ విన్ ది మ్యాచ్. ఐ న్యూ యూ వుడ్ విన్ ది మ్యాచ్ అంటే నువ్వు మ్యాచ్ గెలుస్తావని నాకు తెలుసు అని. సో ఈ విధంగా మనం నాకు తెలుసు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి కూడా తెలియదు. కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అతనికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఈ విధంగా కూడా తెలియదు అని చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఎలా యూజ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆమెకి ఎలా ఒప్పించాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా ఒప్పించాలో కూడా తెలియదు. సో దీన్ని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు కన్విన్స్. షీ డజంట్ ఈవెన్ నో అంటే ఆమెకి కూడా తెలియదు. ఏం తెలియదు? హౌ టు కన్విన్స్. హౌ టు కన్విన్స్ అంటే ఎలా ఒప్పించాలో. ఆమెకి ఎలా ఒప్పించాలో కూడా తెలియదు అనేదాన్ని షీ డజంట్ ఈవెన్ నో హౌ టు కన్విన్స్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకి ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. సో దీని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టేక్ ఇట్. షీ డజంట్ ఈవెన్ నో ఆమెకి కూడా తెలియదు. ఏం తెలియదు? ఎలా తీసుకోవాలో. దాన్ని హౌ టు టేక్ ఇట్. హౌ టు టేక్ ఇట్ అంటే ఎలా తీసుకోవాలో అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకి ఎలా వండాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా వండాలో కూడా తెలియదు. సో దీని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు కుక్. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు కుక్ అంటే ఆమెకి ఎలా వండాలో కూడా తెలియదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆమెకి ఎలా అక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా అక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సో దీని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు గో దేర్. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు గో దేర్ అంటే ఆమెకి ఎలా అక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆమెకి ఎలా చేయాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా చేయాలో కూడా తెలియదు. సో దీని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు డూ దట్. షీ డజంట్ ఈవెన్ నో
అంటే ఆమెకి అసలు తెలీదు, ఏం తెలీదు, ఎలా చేయాలో కూడా తెలియదు. సో దాన్ని హౌ టు డూ దట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఆమెకి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. సో దీని ఇంగ్లీష్లో షీ డజంట్ ఈవెన్ నో హౌ టు బిహేవ్. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు బిహేవ్ అంటే ఆమెకి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. సో ఈ విధంగా మనం కూడా తెలియదు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడైతే పడుతుంది అంటే నాకు ఆఫీస్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది, లేదా 3 hours పడుతుంది, లేదా 4 hours పడుతుంది, ఈ విధంగా టైం పడుతుంది అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ మా ఇంటికి రావడానికి అరగంట పడుతుంది. మా ఇంటికి రావడానికి అరగంట పడుతుంది. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇట్ టేక్స్ హాఫ్ ఎన్ అవర్ టు కమ్ టు అవర్ హోమ్. ఇట్ టేక్స్ హాఫ్ ఎన్ అవర్ టు కమ్ టు అవర్ హోమ్ అంటే మా ఇంటికి రావడానికి అరగంట పడుతుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇవన్నీ రాయడానికి 3 గంటలు పడుతుంది. ఇవన్నీ రాయడానికి 3 గంటలు పడుతుంది. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇట్ టేక్స్ 3 hours టు రైట్ ఆల్ దీస్. ఇట్ టేక్స్ 3 hours అంటే 3 గంటలు పడుతుంది. దేనికి పడుతుంది? టు రైట్ ఆల్ దీస్. టు రైట్ ఆల్ దీస్ అంటే ఇవన్నీ రాయడానికి. నెక్స్ట్ వన్ ఈస్ ఇల్లు శుభ్రం చేయడానికి 4 గంటలు పడుతుంది. ఇల్లు శుభ్రం చేయడానికి 4 గంటలు పడుతుంది. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇట్ టేక్స్ 4 hours టు క్లీన్ ద హౌస్. ఇట్ టేక్స్ 4 hours అంటే 4 గంటలు పడుతుంది. ఎందుకు పడుతుంది? ఇల్లు శుభ్రం చేయడానికి. సో టు క్లీన్ ద హౌస్. టు క్లీన్ ద హౌస్ అంటే ఇల్లు శుభ్రం చేయడానికి అని. సో ఈ విధంగా మనం పడుతుంది అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా.